రోజుల్లో ఎవరి దగ్గర డబ్బు ఉండేది కాదు. ఆ రోజుల్లో చెరువులు కాలువలు కూడా లోడించి అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు శ్రీకాళహస్తికి ఉన్న సంబంధాలు ఆ రోజు తిరుమలకి కాళహస్తికి ఈరోజు ఇంత పెద్ద గోపురం కట్టి కొన్ని కారణాల వల్ల మనం రాజకీయంగా అది కూడా రాజకీయం అంటారు. అప్పట్లో ఆ గోపురం చుట్టూరు ఎక్కడ కూడా ఇల్లులు కన్స్ట్రక్షన్ చేయకుండా కానీ ఉండుంటే ఇసుకంతా కూడా కింద ప్రవర్తించుకుంటూ బోర్ లేకుండా ఉంటే ఆ గోపురం పడిపోయేది కాదు. ఆ మహానుభావుడు కట్టిన గోపురం మరలా నవ్వుగా కన్స్ట్రక్షన్ వాళ్ళు వచ్చి కట్టడం జరిగింది. అయినా ఈ రోజు ఆ మహానుభావుడు స్థలం ఇది. ఆ మహానుభావుడు ఇది కూడా అన్ని కూడా కట్టించాడు. ఆయనకి తరతరాలు ఆయన పేరు ఉండిపోయినట్టుగా ఆయన్ని ఇక్కడ ఈరోజు భూమి పూజ చేయటం మా చైర్మన్ గారు, అదేవిధంగా బోర్డు మెంబర్లు, అదేవిధంగా కాళహస్తి ప్రజలు అందరూ కలుసుకొని ఈరోజు ఈ కార్యక్రమం ముందుకు వచ్చిన దానికి మరొకసారి చైర్మన్ గారికి, అదేవిధంగా ప్రజలందరూ కూడా శ్రీకృష్ణదేవరాయలు మన కాళహస్తికి ఆ రోజు చేసిన త్యాగాన్ని మరలా మనం విగ్రహం రూపంలో ఇక్కడ స్థాపించాలని అనుకోవటం మా అందరికి కూడా సంతోషంగా ఉంది. చాలా మంది కూడా అంటారు రాజకీయ నాయకులు రకరకాలు. శ్రీకాళహస్తి మకుటంగా నిలిచిన రాజగోపురం, ఆ రాజగోపురం 2010లో కూలిపోతే రాజగోపురం ముందు ఏర్పాటైన శ్రీకృష్ణదేవరాయల విగ్రహం చెక్కు చెదరకుండా ఆ రోజు నిలబడడం ఆయన యొక్క ఆదర్శ పాలనకు అది నిదర్శనము. అయితే 2010 నుంచి అనేక మంది పాలకులు వచ్చినా కూడా ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటు చేయాలన్న తలంపే వాళ్ళకి రాకపోవడం, మా యొక్క శాసనసభ్యుడు బిఎఫ్ మసూరెడ్డి గారు రాజగోపుర నిర్మాణాన్ని జరిపిన నవీగా కన్స్ట్రక్షన్ వారితో సంప్రదించమని నాకు తెలియజేస్తే వారిని కోరిన వెంటనే 580 కిలోల కాంస్య విగ్రహం ఇక్కడ కృష్ణదేవరాయల విగ్రహం 10-15 రోజులు ఇక్కడికి రాబోతుంది. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నాం. ఎంచేదంటే ఒక విజన్ అనేది ఉండాలి. ఒక పట్టణానికి కానీ ఒక నియోజకవర్గానికి కానీ ఒక విజన్ ఉండాలి. ఇక్కడ ఏది లోపిస్తా ఉంది, ఏది మనకు అవసరమో అనే యొక్క ఆలోచన రావాలి. ఏదైనా ఒక చిన్న గోడను కూల్చేస్తే ఆ గోడలో కూడా నిధులు ఉన్నాయి, గోడలో కూడా లక్ష్మీ విగ్రహాలు ఉన్నాయని చెప్పి తప్పుడు సమాచారాలు చెప్పే నాయకులకి అక్కడ ఒక చిన్న నిదర్శనం ఉంది. అక్కడ మనకు శంకరముని కాంప్లెక్స్ ఉంది, ఇక్కడ శంకరముని మఠం ఉంది. ఆ శంకరాచార్యుల యొక్క విగ్రహం అత్యంత అద్భుతమైన విగ్రహం, 2 చేతులు లేని విగ్రహాన్ని అక్కడ చూసాం. అక్కడ ఎన్ని నిధులు దోచుకున్నారో, ఏ విధంగా దోచుకున్నారో, వారందరూ ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారో యావత్ ప్రజానీకానికి అంతా తెలుసు మనకు. వాటన్నిటినీ కూడా వాటన్నిటినీ రాజకీయాలు చేయకుండా ఉండాలనుకుంటే ఏ చిన్న విషయాన్ని కూడా దేవాలయం మీద కేసేస్తే ఏమని అర్థం? దేవుడి మీద కేసేసినట్టు. ఇప్పుడు ఎవరైతే దేవుడి మీద కేసేయాలనుకున్నారో వారికి ఎటువంటి క్షమాపణ అనేది ఉండదు దేవుడి దగ్గర. ఆ యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుందనేసి 2024 ఎలక్షన్లో తెలుస్తాయి ఆ ఫలితాలు కూడా. ఒకటే చెప్తున్నాం, ఈ రోజు ఒక 15 రోజుల్లో ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, అందరికీ మా ఆహ్వానం ఇదే. ఇంటింటికి వచ్చి బొట్టు పెట్టి ఎవరిని పిలవరు. కాళహస్తిలో ఒక ప్రతి పండగ జరుగుతుందంటే, దేవాలయానికి సంబంధించిన వ్యవహారం జరుగుతుందంటే ప్రతి దానికి మేము మైక్ అనౌన్స్మెంట్ పెడతాం, అందరికీ తెలియజేస్తాం. దానికి కూడా ఇంటింటికి వచ్చి పిలిచే పరిస్థితులు లేవు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఈ యొక్క కాళహస్తి కాన్స్టిట్యుయెన్సీలో 40 ఏళ్లలో ఏ రాజకీయ నాయకుడు జరపని అభివృద్ధిని, విజన్ని మా యొక్క పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బిఎఫ్ మసూరెడ్డి గారితో మేము సాధిస్తున్నాం. రంగా గారి విగ్రహం కావచ్చు, శ్రీకృష్ణదేవరాయల గారి విగ్రహం కావచ్చు, రేపు ఏపీ సీట్స్ దగ్గర శివుని యొక్క విగ్రహాన్ని కావచ్చు, ఆ నందీశ్వరుడు కావచ్చు, అక్కడ కన్నప్ప కావచ్చు, ఈ బ్యూటిఫికేషన్ అంతా కూడా ఈ యొక్క కాళహస్తి సిటీలో ఎంటర్ అవడమే ఒక ఆధ్యాత్మిక వాతావరణం కావాలి అన్నదే బిఎఫ్ మసూరెడ్డి గారి ఆలోచన. ఇక్కడ ప్రజల్లో కూడా ఆధ్యాత్మిక వాతావరణం ఉండాలన్న ఆలోచనతోనే ఈ యొక్క సిస్టమ్ డెవలప్ చేస్తున్నాం. కాబట్టి వీటన్నిటినీ కూడా సహృదయంతో అందరూ ఆలోచించాలా. విఘ్నులు కాళహస్తి పట్టణంలో చదువుకున్న పెద్దలు, గౌరవనీయులు అందరూ ఆలోచిస్తున్నారు ఎవరు ఏ విధంగా ఉన్నారనే విషయాన్ని. వాటన్నిటిని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ఇదే మా ఆహ్వానంగా తెలియజేస్తాం. డేటు సమయం తెలియజేస్తాం. అందరూ వచ్చి శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఆవిష్కరణలో బిఎఫ్ మసూరెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొనే ఆ కార్యక్రమంలో మీరందరూ రావాల్సిందిగా కోరుకుంటూ, జోహార్ శ్రీకృష్ణదేవరాయలు, జోహార్ శ్రీకృష్ణదేవరాయలు ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, అందరికీ మా ఆహ్వానం ఇదే. ఇంటింటికి వచ్చి బొట్టు పెట్టి ఎవరిని పిలవరు. కాళహస్తిలో ఒక ప్రతి పండగ జరుగుతుందంటే, దేవాలయానికి సంబంధించిన వ్యవహారం జరుగుతుందంటే
ప్రతి దానికి మేము మైక్ అనౌన్స్మెంట్ పెడతాం, అందరికీ తెలియజేస్తాం. దానికి కూడా ఇంటింటికి వచ్చి పిలిచే పరిస్థితులు లేవు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఈ యొక్క కాళహస్తి కాన్స్టిట్యుయెన్సీలో 40 ఏళ్లలో ఏ రాజకీయ నాయకుడు జరపని అభివృద్ధిని, విజన్ ని మా యొక్క పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బిఎఫ్ మోహన్ రెడ్డి గారితో మేము సాధిస్తున్నాం. రంగా గారి విగ్రహం కావచ్చు, శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహం కావచ్చు, రేపు ఏపీ సీట్స్ దగ్గర శివుని యొక్క విగ్రహాన్ని కావచ్చు, ఆ నందీశ్వరుడు కావచ్చు, అక్కడ కన్నప్ప కావచ్చు, ఈ బ్యూటిఫికేషన్ అంతా కూడా ఈ యొక్క కాళహస్తి సిటీలో ఎంటర్ అవడమే ఒక ఆధ్యాత్మిక వాతావరణం కావాలి అన్నదే బిఎఫ్ మసూద్ రెడ్డి గారి ఆలోచన. ఇక్కడ ప్రజల్లో కూడా ఆధ్యాత్మిక వాతావరణం ఉండాలన్న ఆలోచనతోనే ఈ యొక్క సిస్టమ్ డెవలప్ చేస్తున్నాం. కాబట్టి వీటన్నిటినీ కూడా సహృదయంతో అందరూ ఆలోచించాలా. విఘ్నులు కాళహస్తి పట్టణంలో చదువుకున్న పెద్దలు, గౌరవనీయులు అందరూ ఆలోచిస్తున్నారు ఎవరు ఏ విధంగా ఉన్నారనే విషయాన్ని. వాటన్నిటిని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ఇదే మా ఆహ్వానంగా తెలియజేస్తాం. డేటు, సమయం తెలియజేస్తాం. అందరూ వచ్చి శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఆవిష్కరణలో బిఎఫ్ మోహన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొనే ఆ కార్యక్రమంలో మీరందరూ రావాల్సిందిగా కోరుకుంటూ, జోహార్ శ్రీకృష్ణదేవరాయలు, జోహార్ శ్రీకృష్ణదేవరాయలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.